నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కొండవీటి కోటను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తారని, సినిమా షూటింగులకు కొండవీటి కోట చాలా అనుకూల ప్రదేశం అని, చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి కూడా రావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. కొండవీటి కోటపై హీరో శివాజీ నటిస్తూ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ కు మంత్రి రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొండవీటి కోటను ఎమ్మెల్యే పుల్లారావు ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారని, కొండవీటి కోటను అభివృద్ధి చేయడానికి నాడు 40 కోట్లు కేటాయించి చేశారని, కోటపైకి వెళ్లడానికి రోడ్డు కూడా వేశారన్నారు. రానున్న కాలంలో కొండవీటి కోటకు పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి రవికుమార్ హామీ ఇచ్చారు. అవసరమైతే పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కొండవీటి ప్రాంతంలో శివాజీ గారు ఇక్కడ ఆయన స్వయంగా ప్రొడక్షన్లోకి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ వాతావరణంలో విలేజ్ సెక్రటరీగా ఉండి ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఆయన సినిమా తీయటం జరుగుతుందన్నమాట. ఆయన ప్రొడక్షన్ ఆయన హీరోగా చేస్తున్నారు. నేను పుల్లారావు గారు కూడా ఇక్కడ ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా తీయాలని, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి హీరో గారిని కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పుల్లారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశారు. ఇప్పుడు మేము చూసాం అనమాట. రోడ్డు సరిగ్గా గ్రామీణ ప్రాంతాలకి పట్టణాలకే రోడ్లు వేయలేని పరిస్థితుల్లో ఆ రోజుల్లో 40 కోట్లు 50 కోట్లు ఖర్చు చేసి ఈ ప్రాంతానికి రోడ్లు వేశారంటే ఈ ప్రాంతం పట్ల పుల్లారావు గారికి ఉన్న అభిమానం ఏందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇవాళ శివాజీ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం చూసి సినిమాలు చేస్తున్నారు. మేము కూడా హైదరాబాద్లో ఉన్న చాలామంది స్నేహితులకి కూడా చెప్పి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం, ఈ ప్రాంతంలో సినిమా రంగం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆహ్వానిస్తాం. అవసరమైతే ఒకసారి నేను పుల్లారావు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి టూరిజం డెవలప్మెంట్ మినిస్టర్ని కూడా తీసుకొచ్చి ఇంకా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం డెవలప్ చేయడం కోసం కృషి చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసి ఇక్కడే తీస్తున్నందుకు మరొకసారి శివాజీ గారిని అభినందిస్తూ, శివాజీ గారు హీరోయే కాదు మా పార్టీకి కూడా మంచి పార్ట్నరు. బాగా మా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, మంచి ముఖ్యమంత్రి అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి అని కోరుకునే వాళ్ళలో శివాజీ గారు కూడా ఒకరు. ఇంకా శివాజీ గారి సినిమా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, మీకు ఫండ్స్ ఉన్నాయా? మెయింటెనెన్స్ వాళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉంది. వీళ్ళు ఏదో విజిల్ వేసినప్పుడు అందరు జనం వెళ్ళిపోతే వచ్చి దిగిపోయి స్నానం చేసి విద్యుత్ శాఖలో అవినీతి అనేది ఎక్కడ ఉండకూడదని, గతంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు పని చేయకపోయినా విధుల నుంచి తొలగించడం జరుగుతుందని సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమానియల్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న విద్యుత్ భవనంలో బుధవారం విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా సిజిఆర్ఎఫ్ చైర్మన్ ఇమానియల్ హాజరయ్యి విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ సమస్యల మీద అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారులకు ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నారని, విద్యుత్ వినియోగదారులకు సమస్యలు లేకుండా అనవసరంగా అర్జీలు పెడితే చర్యలు తీసుకుంటారని చెప్పారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తక్షణం పరిష్కరిస్తే విద్యుత్ అదాలత్ అనేది అవసరం ఉండదని ఇమానియల్ పేర్కొన్నారు. అవి సమస్యలు వచ్చే పని అయితే, ఆ పరిధిలోకి వచ్చే పని అయితే ఇక్కడికిక్కడే చేసి వెళ్ళేదానికి ఇది 3వసారి మేము అద్దెంకిలో పెడుతున్నాం. అయితే ఇంకొకటి కూడా ఉంది. ఈ యొక్క పరిష్కరించేదానికే కాకుండా ఈ యొక్క సిజిఆర్ఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మరొక ఉద్దేశం మీకు అవగాహన తీసుకొని వచ్చేదానికి కూడా మా యొక్క బాధ్యత. అందుకే అవగాహన అంటే ఏమిటి,
ఇక్కడ CJRF అనేది ఒకటి ఉంది, అది గుణదల్లో నిర్వర్తిస్తున్నారు, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు 3-4 సంవత్సరాల క్రితంగా. అది జరుగుతూ ఉంది. సపోజ్ ఇక్కడ కాకపోతే ఇక్కడ మీకు ఏదన్నా పరిష్కరించినటువంటి సమస్యలు ఉంటే అది కంప్లైంట్ మూలకంగా మీరు ఫిర్యాదు మూలకంగా అక్కడికి వచ్చి ఇచ్చుకుంటే మేము విచారించి దాంట్లో పరిష్కరించాల్సి బట్టి న్యాయం చేయవలసినవి ఉంటే మేము చేసేదానికి మేము సిద్ధమని చెప్పేదానికే ఈ యొక్క అవగాహన సదస్సు పెట్టాము. మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరున్నా కూడా ప్రజలకి అందించండి. ఒక అదాలత్ కాకుండా ఇక్కడ CJRF అనే వ్యవస్థ పనిచేస్తుండదని అందరికీ కలుపుమని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మనకు కావాల్సింది ఏంటంటే ఈరోజు ఎంతమంది వచ్చారో నేను తెలుసుకోవాలని కోరుతున్నా. ప్లీజ్ చేతులు ఎత్తండి ఎంతమంది. దానికి లిమిటేషన్ కూడా ఇచ్చారు, కాల పరిమితి 2 సంవత్సరాల లోపలే ఉండాలి. మీరు ఎప్పుడు అంటే అప్పుడు తెచ్చి చేయమంటే ఇక్కడ కుదరదని మీకు దయచేసి నేను మనం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా కోర్టులో కానీ ఇదే కేసు పరిష్కరించాల్సి ఉంది, పెండింగ్ ఉన్నా ఏదన్నా ఆర్డర్ పాస్ చేసి ఉన్నా కూడా మేము చేయలేము. దయచేసి అది గుర్తుపెట్టుకోవాల్సింది. పోతే దొంగ కంప్లైంట్లు ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళ మీద పెట్టాలి కాబట్టి పెట్టి వాళ్ళని ఏదో శిక్షించాలి లేకపోతే ఏడిపించాలని మాత్రం దయచేసి పెట్టద్దు. అవి ఫాల్స్ అని తేలితే మాత్రం శిక్షార్హులు, అది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. పోతే ఇక్కడికి వస్తే మీ డ్యూటీలు మీరు చేయకనే కొన్ని పరిష్కరించకుండా ఉండకుండా దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా కఠినంగా ఉంటాయి. ఇంతకు ముందు రోజులు పోయినాయి, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. CMDలు కూడా కలెక్టర్ ర్యాంకులోనే వేయాలంటున్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. డ్యూటీ ఎక్కడ ఉన్నాయంటే మేము రిసీవ్ చేసుకునే కంప్లైంట్స్ జనరల్గా ఏమున్నాయంటే పలానా ఏఈ దగ్గరికి పోతే కసురుకున్నాడు, సీటు కూడా ఇవ్వలేదు, పో అంటున్నాడు. ఇంకొకరైతే ఈ విధంగా కూడా మనం ఏదో కొద్దిగా ఆశించి చేస్తున్నారనే కూడా చెప్తున్నారు. మరి అలాంటి పేర్లు తెచ్చుకోవటం మంచిది కాదేమో, ఒకసారి ఆలోచించమని నేను చెప్తున్నా. పైగా మీ డ్యూటీ మీరు చేస్తే ఇప్పుడు చేయనందువల్ల ఇక్కడికి వచ్చి చేయించుకోవటం వల్ల మీకే కదా ప్రాబ్లము. మీరు చేయని బట్టి మేము చేసుకోవాలన్నా, అందువల్ల దయచేసి అది తెచ్చుకోండి. పోతే ఆ DP వాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎట్లంటే అట్లా రాస్తున్నారు. వాళ్ళకి అనుకూలం ఉంటే ఊరికే బ్యాక్ బిల్లింగ్ అని పెడుతున్నారు. వాళ్ళకి అనుకూలంగా లేకపోతే 135 వేసి పంపిస్తున్నారు, 127 వేస్తున్నారు, 126 వేస్తున్నారు. ఇవి కూడా దరిద్రం పట్టో ఏమో, వాళ్ళైతే DP వాళ్ళు లేరేమో, కానీ నేను చెప్పడం అయితే చెప్తున్నా. కానీ వాళ్ళు కూడా ప్రజలు మన వాళ్ళే అనుకొని మనం వాళ్ళ కొరకే సర్వీసు, వాళ్ళు ఇచ్చినటువంటి పైసలతోనే మన జీతాలు వస్తున్నాయని కూడా దయచేసి ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు మనసులో ఉంచుకోమని చెప్తున్నా. అలాగే వినియోగదారులు కూడా నేను చెప్పేదంటే వాళ్ళు కూడా మన వాళ్ళే, వాళ్ళ మీద ఫాల్స్ కంప్లైంట్ పెట్టడం కూడా మంచిది కాదని మీకు చెప్తున్నా. సర్వీస్ నెంబరు టౌన్ అద్దంకి. పదవ తరగతి పరీక్షల సమయం దగ్గర పడిన నేపథ్యంలో విద్యార్థులందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి హై స్కూల్కు మంచి పేరు తీసుకొని రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రవంతి అన్నారు. అద్దెకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల హై స్కూల్, గురకాయపాలెం హై స్కూల్, శ్రీ నాగార్జున హోలీ ఫెయిత్ ఆర్కిడ్స్ హై స్కూల్ను బుధవారం విద్యాశాఖ డైరెక్టర్ శ్రవంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హై స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది, స్టడీ ఏ విధంగా ఉందో విచారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి 10వ తరగతి అనేది ఎంతో కీలకమని, ఇప్పటి నుంచైనా ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మంచి మార్కులతో పాస్ అవుతారన్నారు. బాలికలు విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అనేది తప్పనిసరిగా పాటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో బుధవారం బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భగవద్గీతపై సందేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హైదరాబాద్ నుంచి బ్రహ్మకుమారి లక్ష్మి హాజరయ్యి ప్రసంగించారు. భగవద్గీతను నేర్పించే పలువురి మహిళలను శాల్వ కప్పి సత్కరించారు. ప్రతి మహిళ భగవద్గీత గురించి తెలుసుకొని చదువుతూ ఉండాలన్నారు. ప్రతిరోజు ఉదయం ఓంకారం అనేది 21 సార్లు కలిస్తే గుండె జబ్బులు అనేది రాదని శాస్త్రవేత్తలు చెప్తున్నారని, ఓంకారం పలికితే ఎంతో మంచిదని, ఇప్పుడు ఓంకారం
చెబితే గుండె జబ్బులు రావు అని కనుగొనటం జరిగిందన్నారు. ఓంకారం అంటే అర్థం తెలుసుకోవాలన్నారు. అర్థం లేనిది చేస్తే వ్యర్థం అవుతుందన్నారు. ఓం అంటే నేను ఒక ఆత్మ అర్థం అని, ఆత్మ అనేది కనుబొమ్మల మధ్య ఉంటుందన్నారు. మీలాగానే అర్జునుడు కూడా ఒక చిన్న డౌట్ వచ్చింది కదా, ఏమంటే ఇప్పుడు దాకా ఆయనేమో వెనకాల పడిన చంపుతున్నాడు కదా, నువ్వు యోగివి కాను అంటుంటే ఆ కనుక అర్జునుడు అడుగుతాడు, నువ్వు యోగివి కమ్మనైతే బాగానే చెప్తున్నావయ్యా, నేను ఇప్పుడు దాకా ఏదో శుభ్రంగా తిరిగి పెళ్ళిళ్ళు చేసుకుంటూ చెందుకుంటూ ఏదో బాగానే ఉన్నాను, నువ్వేమో యోగివి కమ్మంటున్నావు. నేను ఒకవేళ యోగిని అవటానికి నేను ముందుకు వెళ్తున్నానే అనుకో, నేను అలా యోగిని కాకుండా ఒకవేళ నాకు మరణమే కనుక సంభవించిందనుకో, నేను ఇటు భక్తికి కాకుండా ఇటు యోగానికి కాకుండా నది మధ్యలో ఉభయభ్రష్టుని అవుతానా ఏంటి అని అడుగుతాను. ఉన్నదా? ఎన్నో అధ్యాయంతో 6వ అధ్యాయం కదా, 6వ అధ్యాయం. అవుతానా ఏంటి సందేహం. పరమాత్మని పొందక మధ్యలో నా యోగం భ్రష్టమైతే పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. అడిగితే ఇది 6వ అధ్యాయం 38వ శ్లోకం అనుకుంటున్నాను. నేను పర్ఫెక్ట్గా తెలియదు, అంటే గుర్తులేదు, చాలా మైండ్లో ఉన్నాయి. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో కదా. తర్వాత దాంట్లో 40వ శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, లేదు అర్జున అసంశయం మహాబాపు అంటాడు. సంశయం అనేది రాకూడదు, వచ్చిందంటే తీర్చుకోలేదు. అర్థమైందా? నేనేమన్నా చెప్పాను? మీ మేడమే చెప్పారు అసంశయం. మేడంకి ఇంత అక్షరం చెప్తే చాలు, మొత్తం చెప్పారు. అది వాళ్ళకి చెప్పినాక వాళ్ళ వల్ల నాకు వచ్చింది. నువ్వేమి సంశయపడకు అర్జున, నువ్వేమి సంశయపడకు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టావు అనుకో, నీ తరువాతి జన్మ ఆ తర్వాత నుంచే మొదలవుతుంది. కానీ ఇప్పుడు నీకేమీ కాదు. ఇది అటు ఇటు కాకుండా అయిపోయావని నిన్నేమి ఇదేమీ అయిపోలేదు. ఈ చదువు ఎట్లా అంటే ఇక్కడ 6వ తరగతి చదివితే టీసీ తీసుకుని వెళ్తే 7వ తరగతిలో చేర్పించుకుంటారు కదా, ఆ విధంగా నీ నెక్స్ట్ జన్మ దీని తర్వాత నుంచే మొదలవుతుంది. కానీ ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి అని అద్దంకి మండల వ్యవసాయ శాఖ ఏడీఏ ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం కలవకూరు మరియు సింగరకొండపాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్ హాజరై మాట్లాడారు. ఆధార్ పట్టాదారు, పాసు పుస్తకం, ఆధార్తో లింక్ చేయబడిన ఫోన్తో సంబంధించిన గ్రామ వ్యవసాయ సహాయకులను కలిసి విశిష్ట సంఖ్యను పొందవచ్చన్నారు. భవిష్యత్తులో అన్ని వ్యవసాయ పథకాలు విశిష్ట సంఖ్యకు ముడిపడి ఉందన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులు 9,642 మంది ఉండగా ఇప్పటి వరకు 4,640 మంది లబ్ధిదారులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించడం జరిగిందన్నారు. పొలం పిలుస్తున్న కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ పొలం పిలుస్తున్న కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖ ద్వారా మరి మీ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా మరి విశిష్ట సంఖ్య అనేది ఫార్మర్కి, రైతుకి ఐడి కార్డు అనేది కూడా ఐడి నంబర్ అనేది, గుర్తింపు నంబర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గుర్తింపు నంబర్ అనేది భూమి యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా భూమి ఉన్నవాళ్ళు మరి తప్పనిసరిగా మరి ఐడి నంబర్ అనేది తీసుకోవాలి. మీకు దీనికి అవసరమైనటువంటి వాటి మరి వివరాలు ఏంటంటే పాస్బుక్ ఒకటి, తర్వాత మనకి ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్లు, మీ సమీపంలో ఉన్నటువంటి మరి రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి విఏ కానీ విహెచ్ఏ కానీ వాళ్ళని సంప్రదించినట్లయితే మీకు అవి అందులో రిజిస్టర్ చేసి మరి ఆ ఏపీఎఫ్ఆర్ అనే పోర్టల్లో రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఒక నంబర్ అనేది కేటాయించడం జరుగుతుంది. తప్పనిసరిగా
ఈ చేయించుకున్న రైతులందరూ కూడా మిగతా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసి మరి ఉపయోగించుకోవాలి. దీని ద్వారా ఏంటంటే మనకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మరి ఏమైతే పథకాలు ఉన్నాయో రైతు భరోసా కానీ లేకపోతే పిఎం కిసాన్ కానీ తర్వాత మనకు వచ్చేటటువంటి ఈ యాంత్రీకరణ పథకాలు కానీ తర్వాత అదేవిధంగా మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఏమైనా సబ్సిడీలో వచ్చేటటువంటి ఏవైనా సరే మనం పొందేటటువంటి అన్నదాత సుఖీభావ్ కానీ ఇవన్నీ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఇది వినియోగించుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ పంట చేయించుకున్న వాళ్ళందరూ కూడా మరి ఈ కేవైసీ కూడా చేయించుకోండి. అది చేయించుకుంటే మరి అన్ని పథకాలు కూడా మరి ఈ క్రాప్ ఫండ్లో నమోదైతే మాత్రం ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ మరి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకోవాలి. అంగన్వాడీ కేంద్రాల నుంచి చిన్నపిల్లలకు చదవటం రాయటం అనేది నేర్పిస్తూ ఉండాలని రీసెర్చ్ పర్సన్ ధనలక్ష్మి అన్నారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం 2వ రోజు అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పి ధనలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణలో మొదటి విడత 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు, 2వ విడత 22 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుందని ధనలక్ష్మి తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. జ్ఞానజ్యోతి కార్యక్రమం ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం రేపు విద్యా సంవత్సరం నుంచి చేపట్టబోయే మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ, ఫౌండేషనల్ స్కూల్స్కి పునాదిగా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందండి. ఆటపాటలతో విద్య అందిస్తే విద్యార్థి తర్వాత భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందుతాడని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎంతో ఉన్నతంగా తీర్చి డిజైన్ చేసి ఈ కార్యక్రమాన్ని పంపించారు. అయితే ఏంటి అంటే అంగన్వాడీ సెంటర్సే విద్యకు పునాది అని ఆ 0 నుంచి 8 సంవత్సరాల పిల్లల మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎంతో ఉపయోగం అండి. ఇది అంగన్వాడీ సెంటర్స్ అనే కాదు, రేపు ప్రైమరీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కి ఎంతో ఉపయోగమని మేము ఉపాధ్యాయ వర్గము మరియు మా మండల విద్యాశాఖ అధికారి గారి మా అభిప్రాయం అండి. ఈ ప్రోగ్రాము పేరు జ్ఞానజ్యోతి అనే పేరుతోటి కేంద్ర ప్రభుత్వం ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఫండ్ అయినటువంటి యూనిసెఫ్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో భాగంగా 6 ఆర్గనైజేషన్స్ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం ఇది. 120 రోజుల ప్రోగ్రాం ఇది. 3 ఇయర్స్లో 120 రోజులు అంగన్వాడీ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కో సంవత్సరానికి 40 రోజులు లెక్కన. ఆ 40 రోజుల్లో 12 రోజులేమో గ్రూప్ మామూలుగా ఆఫ్లైన్ ట్రైనింగ్, మిగతా 28 రోజులు వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ విధంగా 3 సంవత్సరాల ప్రోగ్రాం ఇది. దాంట్లో భాగంగా నిన్నటి నుంచి జెడ్పీహెచ్ఎస్ కాకానిపాలెం అంటే అద్దంకి జెడ్పీహెచ్ఎస్ అద్దంకి నందు మా ఎంఈఓస్ ఇద్దరు గంగాధర్ గారు అలాగే సుధాకర్ గారి చేతుల మీదుగా ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు ప్రోగ్రామ్స్ కొనసాగుతున్నాయి. ప్రతిరోజు అంగన్వాడీ పిల్లలకు PP1, PP2 తర్వాత ప్రిపరేటరీ క్లాస్ 1 and 2 కలిపి 5 సంవత్సరాలు వాళ్ళతో మాతో కలిపి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక కొత్త సిస్టమ్కి ఇంట్రడ్యూస్ అయిపోతుంది. దాంట్లో బేసిక్గా ఇది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఆర్పీలుగా నా పేరు కృష్ణారావు. నేను ఇక్కడ డిఆర్పీ డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నాను. నాతో పాటు మా చర్చర డిఆర్పీలు కూడా ఇంకా 4 కలిసి మొత్తం 5 ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు సార్? అద్దంకి 3 సెకండ్ గ్రేడ్ టీచర్స్ కృష్ణారావు, రమణారెడ్డి అండ్ ధనలక్ష్మి, అలాగే 2 అంగన్వాడీ సూపర్వైజర్స్ ఇందిరా అండ్ రమాదేవి గారితో కలిపి 5 ఆర్పీలు 88 మంది అటెండ్ అయ్యారు. మొత్తం అద్దంకి మండలం రూరల్ అండ్ అర్బన్ కలిపి 90 మంది అంగన్వాడీ టీచర్స్ ఉన్నారంట. వాళ్ళల్లో 2 వచ్చేసి అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ లేరు. దాని ప్రభావం మిగతా 88 మందికి 2 సెక్షన్లు చేసి మేము కొనసాగిస్తున్నాం. దీంట్లో భాగంగా యాక్టివిటీస్, రకరకాల యాక్టివిటీస్ ప్లస్ అలాగే పిల్లలకి మామూలుగా వాళ్ళ ఆటపాటల ద్వారా నేర్చుకోవటం ఎలా అనేది కూడా మా ట్రైనీస్ తీసుకున్నటువంటి శిక్షణార్థులు చేసి చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు మేము గైడ్ చేస్తూ కొనసాగిస్తాం. 5 మండలాలు ఎక్కడైనా సార్? 5 మండలం ఓన్లీ అద్దంకి మండలం మాత్రమే ఇది. అద్దంకి రూరల్ అండ్ అర్బన్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 32 మంది మామూలు రూరల్ ఉన్నటువంటి 48 మంది.
ఏషియన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.